ఒకసారి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించాలి. ప్లీనరీ అంటే దానికి పరమార్థం ఉంది, అర్థం ఉంది. సమగ్ర సర్వజన సంపూర్ణ సమావేశం. తెలుగు నిఘంటువులో చూసుకుంటే సమగ్ర సర్వజన సంపూర్ణ సమావేశం అంటే ఓడినటువంటి మాజీలతో, గెలిచినటువంటి నాయకులతో, ఎవరైతే పార్టీ పైన, పార్టీ అధినాయకత్వం పైన అసమ్మతిగా ఉన్నటువంటి వాళ్లతో కలిసి ఒక మందిరంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అది కూడా పార్టీ అధ్యక్షుని యొక్క నేతృత్వంలో. దీనివల్ల ఏమవుతుంది అంటే డబ్బా కొట్టే వాళ్ళు పక్కన పెట్టుకుంటే అసమ్మతిగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే పరిపాలనలో లోపాలు ఏమైనా కనిపించి ఎత్తి చూపేటువంటి వాళ్ళు కూడా ఈ సమావేశానికి అవసరం. ఎందుకంటే ఎప్పుడు కూడా భజనలు చేసే వాళ్ళతో సమావేశాలు కాకుండా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజల్లో ఎలాంటి భావం ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా పార్టీ నాయకత్వానికి చెప్పే వాళ్ళు కూడా అవసరం. అదేవిధంగా సంపూర్ణం తనకున్నటువంటి కొద్ది మందితో సమావేశం కాకుండా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళలో అతి ముఖ్యులు, ఎప్పటికి కూడా ప్రజలతో మమేకమై ఉండేటువంటి వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ మాటలు కూడా విని ఎక్కడ లోపం జరుగుతుంది, కార్యక్రమంలో ఎక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాము, ఇవన్నీ కూడా చర్చించుకునేటువంటిదే ప్లీనరీ. ఏదో భయం చేసేటువంటి వాళ్ళతో, నలుగురితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం అది ప్లీనరీ కాదు. ప్లీనరీ అనే అర్థమే కాదు అది. దీన్ని మనకు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్లీనరీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దానివల్ల ఒకే వేలో పోతున్నటువంటి పార్టీలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ప్లీనరీ ద్వారా వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళ మాటలను బట్టి సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరిలోనైనా తప్పులు ఉంటాయి, కానీ నిరహంకుశంగా నియంతగా వెళ్ళేటువంటి అధినాయకత్వాన్ని నిలదీసేటువంటి నాయకుల వల్లే పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వ స్థాయికి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్నాయంటే ఆ లోపాలని ఎత్తి చూపే వాళ్ళు కూడా కావాలి. ఒక చిన్న ఉదాహరణ ఉంది. మనల్ని మెచ్చుకుంటూ వెళ్ళే వాళ్ళే కాకుండా మన తప్పులను ఎత్తి చూపే వాళ్ళు మనకు కావాలి. తప్పు పని చేసినా కూడా మెచ్చుకున్నారనుకోండి, మనం పైకి వెళ్తుంటాం. మన తప్పులను గుర్తించి మన తప్పుల గురించి చెప్పేవాళ్ళు ఉంటే, ఆ తప్పులను మనం సవరించుకుంటే భవిష్యత్తు బంగారమయంగా అవుతుంది. ఇది కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మహానాడు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహానాడులు ఇవన్నీ ఏం మనకి ఆ పేర్లు తెలియవు, అవి జరగలేదు. సంవత్సరం లేకుండా 2 సంవత్సరాలకు ఒకసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటే అక్కడ కార్యకర్తలు వస్తారు. కార్యకర్తలతో కూడా మాట్లాడడం అంటే ప్రభుత్వము లేకుంటే పార్టీ చేస్తున్న తప్పులను కార్యకర్తలు ఎప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు, గట్టిగా అడుగుతారు, ధైర్యంగా అడుగుతారు. ఎందుకంటే ఏ పార్టీ మారినా కూడా, ఏ ప్రభుత్వాలు మారినా కూడా సగటు కార్యకర్త పార్టీ మారడు, నాయకులు మారుతారు. సీట్ల కోసము, ప్యాకేజీ కోసము నాయకులు మారుతుండవచ్చు, కానీ నిజమైన కార్యకర్త ఎప్పుడు కూడా పార్టీ మారడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చంద్రబాబును అభిమానించే వాళ్ళు ఉన్నారు. సైకిల్ గుర్తును ఇక్కడ ఒకవేళ నిలబడితే సైకిల్ గుర్తుకు ఓటేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ వైపు కూడా మారలే. ఎందుకంటే అలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు పీరియడ్లో జరిగింది. ఇప్పుడు ప్లీనరీ సమావేశం 19వ తారీఖు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసి ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చిన్నగా మనము మార్పులు చూసుకోవాలి ఒక్కసారి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి సమావేశాలు, తర్వాత తెలంగాణ రాష్ట్రం అంటూ సపరేట్ అయిపోయింది. 151 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం సాధించింది. అలాంటి ప్రభుత్వాన్ని ఒక సర్వే ప్రకారం ఎవరైతే, ఏ నాయకుడైతే గెలుస్తాడో ఆ నాయకుడికే అక్కడ నిలబడేటువంటి అవకాశం కల్పించడం, ఒక సమగ్ర సర్వే, ఏదో 4-5 సర్వే కాకుండా. కొన్ని సందర్భాలలో మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే, లోకేష్ గెలిచే పొజిషన్ లేకుంటే ఆయనకు కూడా అమరావతిలో నిలబడే అవకాశం ఇవ్వకపోవు. అలాంటి సర్వే, ఆ పగడ్బందీ సర్వే ద్వారా కార్యకర్తల మనోభిష్టాన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు కూడా 151 స్థానాలు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీని 11 స్థానాలకు కుదింపజేశాడంటే దాని వెనకాల ఎంత వరకు ఉండాలి. తన వాళ్లే నిలబడాలి, తన వాళ్లే ఖర్చు పెట్టాలని తాపత్రయం కాకుండా ఎవరైనా సరే గెలిచే వ్యక్తికే సీట్ ఇవ్వాలి, గెలిచే వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి, నిజమైన కార్యకర్తలను ప్రోత్సహించాలి. వాళ్ళు ప్రజల్లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో నాయకుడు ఉండకపోవచ్చు, కానీ నిరంతరం కూడా ప్రజలతో మమేకమైన వ్యక్తి
కార్యకర్త. ఆ కార్యకర్త మనోభీష్టాలను తెలుసుకోవాలంటే మహానాడు లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా మనవి చేస్తున్నాను, తెలియజేస్తున్నాను వైటీవీ ద్వారా, మీరు నలుగురితో సమావేశాలు కాదండి, మీ నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలతో సమావేశం కండి. ఎందుకు ప్రతిపక్షంలో కూర్చున్నాము, ఎక్కడ లోపం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. దాని ద్వారా భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మేము రాజులము, మేము దొరలమని ప్రజాస్వామ్యంలో ఎవరనుకున్నా కూడా ప్రజలు వారిని ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుధం. అది 5 సంవత్సరాల వరకు ఓపిక పడతాడు. 5 సంవత్సరాల తర్వాత తనపై తనకి ఏమి జరుగుతుందో ఒక్కసారి కుటుంబ సభ్యులతో కలిసి సగటు మనిషి ఆలోచిస్తాడు. ఆలోచన చేసిన తర్వాత రహస్య బ్యాలెట్ అనేది విధానం ఉంది. ఇవాళ డబ్బులు ఇవ్వగానే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఓటేస్తారని లేదు. కానీ ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో తమకు జరిగినటువంటి మేలు ఏమిటి గ్రహించి వేస్తారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ వారిని పరిగణలోకి తీసుకోవాలి. వారిని కూడా సమావేశాలకు రప్పించుకోవాలి. వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఎక్కడ మనం విఫలం చెందాము, ఎందుకు ప్రతిపక్షంలో కూర్చున్నాము, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అప్పుడే ప్లీనరీ అనే పదం దానికి సంపూర్ణమైనటువంటి విధానంగా మనం వాస్తవ దృక్పథాన్ని ఆలోచిస్తే ఆ ప్లీనరీ అనే దానికి అర్థమవుతుంది. తెలుగు నిఘంటువులో మనం ప్లీనరీ గురించి ఆలోచిస్తే సమగ్ర సర్వజన సంపూర్ణ సమావేశం. అంటే దీనికి అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. అందరి అభిప్రాయాలు చెప్పే విధంగా తయారు కావాలి. అక్కడ ఏదో నలుగురు భజన పరులతో సమావేశం ఏర్పాటు చేశాం తూతూ మంత్రంగా అంటే వాస్తవ రూపం అధినాయకత్వానికి తెలియదు. కాబట్టి తిట్టేవాళ్ళు, విమర్శించే వాళ్ళని కూడా మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ఆహ్వానించుకొని ఎందుకు విమర్శలు ఏర్పడుతున్నాయి, ప్రజలు ఎక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేదు, ఈ కార్యక్రమం అమలు చేయడం వల్ల ఎవరు విఫలం చెందారు అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే భవిష్యత్తులో పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలుగా మారుతాయి. నిరహంకుశంగా నియంతలా వ్యవహరించేవారు ప్రతిపక్షంలో కూర్చుంటారు. ఇదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి వైటీవీ ప్రజా గొంతుక ఎప్పుడు కూడా ప్రజల నుండి వచ్చేదే మీకు తెలియజేస్తుంది. ఆ దిశగా పార్టీలు ఆలోచిస్తాయని ఆశిస్తూ సెలవు.